ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. స్లో పాయిజన్ వల్లే కదన్నా మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. అది అది కన్ఫామ్‌గా చెప్పకూడదు. కానీ అది ఇచ్చినప్పుడు అన్నీ హార్ట్‌కి పెయిన్ ఇది అని మొత్తం ట్రబుల్ అయిపోయింది. అయిన తర్వాత ఇది హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్‌లో 2019లో హార్ట్ అటాక్ వచ్చింది. అయిన తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళు చెప్తారు కిడ్నీ పోయిందని. తర్వాత 3½ ఇయర్స్ కష్టపడి అయ్యో స్వామి! ఇప్పుడు మొత్తం కష్టం పోయింది ఇప్పుడు. శివజీ గారు రైట్ శాంక్షన్ కమ్ అవుట్ అని சொல்லக்கூடாது. டெய்லி மைண்டில் வச்சு அப்படியே எப்படி சிரஞ்சி அதாவது ఆంజనేయ స్వామి రామ 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 రామాன்னு ఉన్నారు. నేను ఈ పొన్నాంబలం చిరంజీవి గారి నేను ఉన్నాను. ఇదే ఇప్పుడు. బట్ ఎవ్వరు చిరంజీవి గారు హెల్ప్ చేసిన తర్వాత అయినా కానీ చాలా మందితో అక్కడ తెలుగులో యాక్ట్ చేశారు. ఎవరైనా కాల్ చేసి ఏదైనా కావాలంటే చెప్పండి మేము హెల్ప్ చేస్తాం. అందరూ తెలుగులో వాళ్ళు చేశారు. లేదు ఎవరు చేయలేదు. ఇక్కడ మనం ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అది వాళ్ళు అందరూ సహాయం చేశారు. ఆయన తర్వాత చిరంజీవి సార్ చేసిన తర్వాత ఎవరు చేయలేదు. అది చాలు కదా. నేను ఇప్పుడు బయటకు వచ్చాం కదా, ఇప్పుడు షూటింగ్ అట్లీస్ట్ ఎలా ఉంది హెల్త్ అని కూడా అడగలేదు ఎవరు. అక్కడ నుంచి ఫోన్ రాలేదు. ఇక్కడ మనం ఉన్నారు కదా ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఫోన్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అన్ని వాళ్ళు రెడీ అయిపోతున్న తర్వాత ఎవరు అడుగుతారు, వాళ్ళు రెడీ అయిపోతారు కదా. ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇచ్చేసారు కదా, వాళ్ళు చేస్తారు. ఎవరు ధనుసు, ఎవరు கேஎஸ் ரவிக்குமார், அப்புறம் நிறைய பேர் டெய்லி நம்ம ஃபோன் பண்ணுறாங்க. வீக்லி ஒன்ஸு நம்ம சரத்குமார் சார்லாம் ரெகுலராக நம்ம ஃபோனில் கான்டாக்டில் இருக்கார். அது வரைக்கும் பரவாயில்ல. எனக்கு என்னென்னா மொத்த லைஃப் கொடுத்தது சிரஞ்சீவி சார் மூலயமா வந்தோன்னா அந்த கடவுளே வந்து நேரம் எனக்கு வந்து ஆசீர்வாதம் பண்ண மாதிரி ஆயிடுச்சு. இனிமேல் நம்ம எது கவலையே இல்லை. இப்போ மக்களுக்கு என்ன சொல்கிறேன்னா, நம்பிக்கை விட வேண்டாம். ప్రజలకి నమ్మకం ఉండాలి. அதே முடிஞ்ச அளவுக்கு எல்லாரும் ஹெல்ப் பண்ணணும். சிரஞ்சீவி சார் மாதிரி அவ்வளோ இல்லைனாலும் பரவாயில்ல, ஒரு துளி இருந்தாலும் கொடுங்க. ఫ్రెండ్స్కి கொடுங்க. யார் కష్టపడుறாங்களோ అందరికి கொடுங்க. ఇవ్వండి. ఏదో 10 రూపాయలు మొత్తం సాధారణ 10 రూపీస్ పర్వాలేదు கொடுங்க. భాగ్యం ఉంది. ఆటో అంగందు பார்த்துட்டு இருப்பான், వాళ్ళు చూస్తారు, దేవుడు చూస్తాడండి. వాళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ వేశారు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మనం ఇచ్చాము కదా, ఎవరెవరికి ఇస్తారని అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అదే. బట్ మీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు పొన్నాంబలం గారు. వాళ్ళు అదిరిపోయాడు. ఏం చెప్పాలంటే వాళ్ళకు సడన్గా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫోన్ చేశాను. తర్వాత వచ్చి అందరికీ సడన్ ఆశ్చర్యం. என்ன சொல்கிறீங்க, எல்லாம் ரெடி ஆயிடுச்சா, யார் கொடுத்தது, செஞ்சு சொல்லணும், ஐயோ நல்லா இருக்கணும், ஃபுல்லாக வேண்டி சாமிக்கெலாம் இது பண்ணிவிட்டு செஞ்சு சார் நல்லா இருக்கணும்னு சொல்லிட்டு அதுக்கப்புறம் அதுக்கு முன்னாடி சொல்லவே இல்லை. దాని ముందుకు ఏం చెప్పలేదు. నా ఫ్యామిలీ కూడా ఎవరికి చెప్పలేదు సిరి సార్ హెల్ప్ చేశారని నేను ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తాను, నేను రెడీ అయిపోయాను, నాకు దేవుడు వచ్చారు, దేవుడు చూశాను. ఇంట్లో కూడా చెప్పారు, నా పిల్లడు ఇద్దరు దేవుడు లేదు అని స్వామి ఫోటో ఉంది కదా, దాన్ని అన్నీ తీసిపెట్టారు. దేవుడు లేదు. ఇంత హెల్ప్ చేసి ఇంతవరకు మీరు అందరూ హెల్ప్ చేశారు. ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం ఉంటే ఎవరు చేయలేదు కదా, దేవుడు లేదన్నారు. నేను చెప్పాను, దేవుడు ఉన్నారు, అలా వదిలేయకూడదు, తీసుకో. డైలీ స్వామి కుమ్ముడు. నా పిల్లలు కార్తీక్ అన్ని నాకు స్వామి కుమ్మడమాట వదిలేస్తారు. ఇప్పుడు దర్శనం చేశారు. నేను చెప్పాను, స్వామి ఉన్నారు, దేవుడు ఉన్నారు, సెంచురీ హెల్ప్ చేశారు కదా అంటే ఇప్పటి నుంచి వాళ్ళు దేవుడు చేశారు. ఏంటి సార్ ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు మీకు? అంతే. ఎందుకంటే నేను ఎక్కువ అதாவது మాస్లో అయిపోయాను కదా, తర్వాత డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు జీర్ణం చేయలేదు. డైజెస్ట్ అవ్వల పిల్లలకి. పిల్లలకు నా పరాక్రమం, నా నాన్నగారు పరాక్రమం అలాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలాగ అయిపోయారు. అన్నీ దేవుడే లేదు, అన్నీ పోయాడు. ఇప్పుడు సంజీవ్ సార్ హెల్ప్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు. ఎన్ని కిడ్స్ మీకు? ఇద్దరు. ஒன்று கார்த்திக் బాబు కొడుకు, பொண்ணு கிருத்திகா.
ఏం చేస్తున్నారు ఇప్పుడు? కార్తీక్ ఇన్ఫోసిస్లో ఇప్పుడే జాయిన్ చేశారు, 5 months అయిపోయింది. Hmm. కృతిక ఎంఎస్సి ఓకే. ఇక్కడ కాలేజీలో పరిచయం కాదు, ఆదర్శ్ ఉమెన్స్ కాలేజ్ ఇంకే అన్నానగర్. ఓకే. బోత్ ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇది నేను ఓన్లీ రెస్ట్ కోసం ఈ రూమ్ ఇది పనేది. ఎందుకంటే இந்த 3 months வந்து ఇన్ఫెక్షన్ అవ్వకూడదు, ఇన్ఫెక్షన్ రాకూడదని సెపరేట్ వీడు తీసుకొని నేను నా అసిస్టెంట్ మాత్రం ఉన్నాను. ఇప్పుడు ఇంకా 10 to 15 days అన్నీ పూర్తయింది, బయటకు వెళ్తాం. ఇప్పుడు షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి పోవాలంటే డాక్టర్ అడ్వైస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఫస్ట్ సిరిజీ గారు వచ్చి అక్కడ హైదరాబాద్ వచ్చి సిరిజీ గారు చూడాలని ఉన్నాడు. దాని తర్వాత షూటింగ్ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ షూటింగ్ లేదు, సిరిజీ గారు చూసిన తర్వాత ఫస్ట్ షూటింగ్. దాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను బయటకు వస్తాను. గ్రేట్. జై శ్రీరామ్. సో ఇప్పుడు ఏంటి, ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ ఏ ఫైటర్ గానా విలన్ గా చేయాలన్నా, లేకపోతే విలన్ ఇప్పుడు సాఫ్ట్ గా ఇప్పుడు కామెడీ విలన్ ఉంది అంటే ఇప్పుడు అన్ని ఫైట్ అలాగా విన్న మరి కదా ఇప్పుడెಲ್ಲ గన్ దానే గన్ స్టైల్ లేదన పోదే. ఓకే. అలాగా చేస్తాము, ఉన్నవరకు ఎంతవరకు వస్తుందో అలాగా చేస్తాము. ఏంటంటే ఇప్పుడు ఫుల్ నేను కామెడీ చేశాను కదా, ఇక్కడ తమిళ పిల్లలు చేశాను, తెలుగులో చేశాను. సో మ్యాక్సిమం నా లైక్ పడ్డది కామెడీ. మీ లాస్ట్ సినిమా తెలుగులో బుజ్జిగాడు ప్రభాస్ గారు, దాని తర్వాత చేయలేదు. దీని తర్వాత నడువులు బ్రేక్ 2014-15 నుంచే నాకు శరీరం అది బాగలేదు, ఇంకా అర్థమైపోయింది. డౌన్ అర్థమైందంటే నేను అలాగ రెడీ అయిపోయాను. అండ్ తర్వాత బాడీ బ్యాటరీ డౌన్ అవుతుంది. అలా చూసినప్పుడు లాస్ట్ ఫైనల్ నేను ప్రొడ్యూస్ చేసిన పిచ్చినప్పుడు నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. చూసినప్పుడు కిడ్నీ ఫెయిలియర్, అదే సరే అదే రీజన్. అండ్ తర్వాత పోయి ఓకే కాల్ அப்படியே போச்சு. బట్ இந்த పీరియడ్లో நான் கற்றுக்கினது, ఈ పీరియడ్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్నీ చూసాము. ఎవరు హెల్ప్ చేశానో అని బందా చేశారో ఎవరు చాలా మాత్రం చేయలేదు, నోర్లు మాత్రమే చెప్పి అంటే అప్పుడు ఇప్పుడు అదే ఎవరు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అని నేను అప్పుడే తెలుస్తుంది ఆ పొజిషన్లో ఉన్న. ఇప్పుడు ఎప్పుడు కష్టపడుற நேரத்தில் தான் ஆண்டவன் வந்து சொல்கிறான், దాని ముందుకు తెలీదు, అందరికీ మంచివాడు అని నేను అయిపోయాను. ఇప్పుడే ఈ పీరియడ్లో డబ్బు అంటే అడే జరగ అయిపోతారు, కానీ ఎవరు నల్లవారు యారు కట్టవారు అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు నంబర్ 1 సంజీవ్ సార్ సూపర్, అదే దేవుడు. సార్ మీరు చాలా హెవీగా ఉంటారు కదా అప్పుడు, 130-140 kgs. ఈ హీరోస్తో ఫైట్ సీన్స్ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అసలు? వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ஆச்சரியப்படுவாங்க. ஃபைட்டனா கையெல்லாம் அவ்வளோ பவர் இருக்கும், ஒரு பிளாக் பண்ணால் பெயின் வரும் ஹீரோஸ், எல்லா ஹீரோஸுக்கும். ஏன்னா ஃபுட்டு நல்லா డైలీ 1.5 kg మటన్ సాப்பிடுவோம். 1.5 kg మటన్ తింటారా డైలీ? ఓకే. అంతే ఎక్సైజ్. అంటే 140 kg అంటే కావాలి కదా, అంటే రైస్ కమ్మిదా, రైస్ ఇంత సేమ్ 1/2 kg வந்து வெஜிடேரியன், 1.5 kg வந்து మటన్. సో 1 நாளைக்கு మండే మటన్ అంటే నెక్స్ట్ ట్యూస్డే, அதுக்கு தேர்ஸ்டே அடுத்தது சாட்டர்டே, அப்படி ஒரு நாள் விட்டு ஒரு நாள். அதில் சிக்கன் நாட்டுக்கோழி அது சாப்பிடுவேன். 1 కోడి తినేస్తారా? 1க்கு மேலே சாப்பிடுவோம் ஒரு நாளைக்கு. 2 కోళ్ళు. ఓకే. அந்த பீரியடில் அது பயங்கர பாடி இல்லை. நம்ம அப்போ வந்து விஜய் డిస్కస్ ఆన్ ది హస్బెండ్ శ్రీహరి గారు. శ్రీహరి నేను క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళే ఒకసారి చూశారు పడమలో, అందరూ ఏమేమో చెప్తారు, మీరు తింటాలి, నేను చూసాము ఒక టైంలో చూశారు. నాకంటే சாப்பிட்டு பிடிச்சேன். அவர் ஷாக் ஆகிட்டார், ஏன்னா அவர் ஜிம்னாஸ்டிக் பிளேயர்ல. అవును. அவர் ఫస్ట్ ఫిలిం வரும்போது నా రతన మాస్టర్ గిట్ట షూటింగ్లో, రతన మాస్టర్ షూటింగ్ జరిగింది అప్పుడు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం
వచ్చి తెలకొన అక్కడ షూటింగ్ వచ్చారు. వచ్చి అదే ప్రభాసుడి చిత్తప్ప పేరున్నారు కృష్ణరాజు గారు. కృష్ణరాజ్ ఆయన హీరో ఆ ఫిలింలో. నేను కృష్ణరాజ్ డూప్. అప్పుడు ఫస్ట్ టైం వచ్చి జిమ్నాస్టిక్ చేసి మన జూడరత్నం మాస్టర్ దగ్గర జిమ్నాస్టిక్ నేను చేస్తానని చూపిస్తారు. అది ఫస్ట్ ఫిలిం అక్కడ ట్రై చేసినది. దాని ఫిలింలో యాక్ట్ చేశారా లేదా నాకు తెలియదు. దాని తర్వాత అప్పుడే శ్రీహరి వచ్చారు. అప్పటి నుంచి శ్రీహరి నేను క్లోజ్ ఫ్రెండ్. కానీ డిస్కస్ అది ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఆల్రెడీ ఫ్రెండ్. నేను அவங்க వాళ్ళ ఫాదర్ తీసుకుని ఒక ఫిల్మ్ మనం చేశారు నా నాన్నగారు. அவங்க ఫ్యామిలி எல்லாம் நல்லா பழக்கம். ராதாரவி ఫ్యామిలీ. நான் மேரேஜ் చేసేది రాధారవిயோட சொந்தக்கார். ఓ రాధారవి వాళ్ళ రిలేటివ్స్ అంటే మన రాధిక వాళ్ళ బ్రదర్. ராதிகா அவங்க இது. அப்புறம் நான் என்னுடைய ஒய்ஃபோட பிரதர் வந்து ராதாரவியுடைய பிரதருடைய டாட்டரை கல்யாணம் பண்ணியிருக்கேன். ஓகே, அப்படி எல்லாம் ரிலேஷன் ஆகிட்டோம். ఓకే. శరత్కుమార్ నాగల్లా రిలేషన్ ఆగిటం. ఓ రాధిక మీ అందరు రిలేటివ్స్ అయితే. బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫైట్ సీన్స్? అవరు నల్ల మంచిగా. ఇప్పుడు ఇది ఈ பேட்டி இந்த இது చూసినప్పుడు அல்பாட் చేసి கண்டிப்பாக பண்ணுவார். என்ன பண்ணப்போ சொல்லலை அப்படின்னு. వాళ్ళ నంబర్ నాకు తెలీదు, బాలకృష్ణ నంబర్. చాలా మంది ఉన్నారు అక్కడ ఆర్టిస్ట్, నంబర్ నా దగ్గర లేదు. ஃபஸ்ட்டு இம்மீடியட்டாக నాకు இது பண்ணது கிடைச்சது வந்து எனக்கு கிடைச்சது வந்து செல்ஜி சார் நம்பர் கிடச்சிச்சு. அது பாகுபலி படம் அவரோட எடிட்டர் எனக்கு கொடுத்தாரு, செல்ஜி சார் நம்பர். ஆனால் ரெஸ்பான்சிபிள் அப்புறம் மாதிரி முடியவே முடியாது.